హలో ఫ్రెండ్స్, ఈరోజు గుత్తొంకాయ కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుత్తొంకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఒక హాఫ్ కేజీ గుత్తొంకాయలు తీసుకున్నాము. దానికి ఒక 10-11 వరకు ఎండుమిర్చి తీసుకున్నాము. కొన్ని పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు, కొంచెం అల్లము. ఎండుమిర్చి అవైలబుల్గా లేకపోతే మీ టేస్ట్ని బట్టి కొంచెం కారం తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని పల్లీలు వేసుకుంటున్నాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ధనియాలు వేసుకుందాం. ఈ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేయండి. ఇలా కొంచెం కలుపుకుంటూ వేపుకోవాలి. ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఎండు కొబ్బరి, కొంచెం చెక్క, 4 లవంగాలు వేసి ఇవి కలుపుకుంటూ వేపుకోవాలి. ఇది బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. మన తెలుగు వాళ్ళు అసలు గుత్తొంకాయ కర్రీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్లో కొంచెం వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదండి, చపాతీ, పుల్కా ఇలా దేనిలోకి మ్యాచ్ చేసుకుని తిన్నా దీని టేస్ట్ అదిరిపోతుంది. ఇవన్నీ ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లము, వెల్లుల్లి, మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ దినుసులన్నీ కూడా ఇందులో వేసుకుందాము. ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర వేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది వంకాయలో స్టఫింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి పొడి పొడిగా ఉండకూడదు. అందుకని దానికి తగినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వంకాయలని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని వాటి మధ్యలో ఇలాగా కట్ చేసుకోవాలండి. అంటే కంప్లీట్గా కట్ చేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ స్టఫింగ్కి కుదిరేలాగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మసాలా అంతా కూడా ఈ వంకాయ లోపలికి బాగా స్టఫ్ చేసుకోవాలి. వంకాయ విడిపోకుండా లోపలికి నీట్గా స్టఫ్ చేసుకోవాలి. అలా చేయడం వలన ఈ వంకాయ ఉడికేటప్పుడు లోపలంతా బాగా ఉడికి కారం, ఉప్పు, ఈ మసాలాలన్నీ బాగా పట్టి అసలు తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మస్ట్ ట్రై రెసిపీ. ఒక్కసారి మా ప్రాసెస్లో చేశారు అంటే మీరు ఎప్పుడు చేసినా గుత్తొంకాయ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. అన్నం అంతా ఈ కర్రీతోనే తినేస్తారు. అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ గుత్తొంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకుందాము. కొన్ని ఏరియాస్లో ఈ కలర్ గుత్తొంకాయలు కాకుండా గ్రీన్ కలర్ గుత్తొంకాయలు మాత్రమే దొరుకుతాయి కదా. మీ ఏరియాలో ఏవి దొరుకుతాయో కామెంట్ చేయండి. వీటిని వెంటనే కదల్చకూడదు. ఒక 2 మినిట్స్ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మాత్రమే వీటిని టర్న్ చేసుకోవాలి, లేదంటే విడిపోతాయి. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం. మనం ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకా పేస్ట్ మిగిలింది కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని ఈ వంకాయలన్నిటికీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి. అప్పుడు ఈ వంకాయ లోపల వరకు బాగా మగ్గి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే లోపల ఉడకదు. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ మసాలా గుత్తొంకాయలు ఆయిల్లో బాగా మగ్గి సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందాము. చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని చింతపండు రసం తీసి ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే తగినంత యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి తేలి గుత్తొంకాయ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఈ వంకాయ లోపల కూడా చక్కగా ఉడికి ఈ మసాలాలు, కారం, ఉప్పు అంతా కూడా వంకాయకి బాగా పట్టి చాలా స్మూత్గా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సుల్లో కూడా ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారండి, అంత బాగుంటుంది. చూస్తుంటేనే కలర్ఫుల్గా మంచి అరోమాతో
అసలు నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిచ్చేస్తుంది నాకైతే అంత బావుంది. మీరందరూ మా ప్రాసెస్‌లో తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్‌లోకే కాదండి, చపాతీ, పుల్కా ఇలా దేనిలోకి మ్యాచ్ చేసుకొని తిన్నా అద్దిరిపోతదండి. ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు. అంత బావుంటుంది. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా! గుత్తి వంకాయ కర్రీ మేమెలా చేసామో, మా ప్రాసెస్‌లో మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.